హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు 24.3 crore స్కామ్ ని బయట పెట్టారు. ఇదేంటంటే ఇది స్టార్ట్అప్ పెడతాము, అర్బన్ మార్కెట్ అనే స్టార్ట్అప్. ఇది గ్రోసరీ డెలివరీ యాప్, జెప్టో లాగా, స్విగ్గీ లాగా, బ్లింకిట్ లాగా, వీటిలాగా గ్రోసరీ డెలివరీ యాప్ అని చెప్పారు. అని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఈ కంపెనీ ఓనర్స్ అని చెప్పి కంపెనీని మేము ఫ్లోట్ చేస్తామని చెప్పి ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఎప్పటికీ మెటీరియలైజ్ అవ్వట్లేదు, డబ్బులు మాత్రం తీసుకుంటున్నారు. వీళ్ళిద్దరు ముఖేష్ చౌదరి ఒకళ్ళు, అమిత్ కుమార్ పిలానియా ఒకళ్ళు. అయితే ఆశ్చర్యం ఏంటంటే లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఈ పిలానియా అనే వ్యక్తే ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా ముఖేష్ చౌదరి, ఇతని మీద కంప్లైంట్ చేశాడు. ఏంటంటే 15 లక్షలు నా దగ్గర నుంచి తీసుకున్నాడని మలక్పేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. అయితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగా ఏంటంటే వీళ్ళిద్దరూ కలిపి ఇంకా చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు అని తెలిసింది. ఏంటంటే నాకు తెలిసి ఈ పిలానియా అనే వ్యక్తిని కో ఫౌండర్ కింద తీసుకొని కొంత డబ్బులు పెట్టమని ఉంటాడు అతను. అయితే వీళ్ళిద్దరూ కలిపి ఇంత అమౌంట్ తీసుకున్నారు. ఇంత అమౌంట్ తీసుకొని ఇన్వెస్టర్స్ ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా తీసుకొని వీళ్ళు మోసం చేసి ఉండొచ్చు. అయితే ఏంటంటే ఈ వీళ్ళు నాకు తెలిసి ఈ ఇన్వెస్టర్స్ అంతా కూడా ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ కాదు, అయ్యి ఉండరు. ఎందుకంటే ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ అయితే గనక వాళ్ళు ఖచ్చితంగా రెవెన్యూ ప్లాన్ కానీ ఎలా ఫ్లోట్ చేస్తున్నారు, బిజినెస్ మోడల్ ఇవన్నీ చూస్తారు. అండ్ వెన్ అన్ ఇన్వెస్టర్ ఆర్ ఎల్స్ వీసీ కమింగ్స్ ఇన్ టు పిక్చర్, ఆ రోడ్ మ్యాప్ అనేది చాలా స్ట్రక్చర్డ్ గా అండ్ వెరీ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అనమాట. ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక వాటిని లైన్అప్ చేస్తూ వీళ్ళంతా మనలాంటి చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే డబ్బులు కూడబెట్టుకొని, మనలాంటి వాళ్ళంటే ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, లేదా చిన్న బిజినెస్ వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, ఐడియా నచ్చి నేను డబ్బులు పెడతాను అని ముందుకు వచ్చిన నార్మల్ పీపుల్ అయి ఉండొచ్చు. వీళ్ళు ఏంటంటే అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ, లేకపోతే ఈజ్ ఇట్ పర్ఫెక్ట్ మోడల్ ఆర్ ఎల్స్ చీటింగ్ మోడల్ అనేది ఇవన్నీ తెలియదు కదా వాళ్ళకి. ఏంటంటే టైం టు టైం 22-23 ఈ టైంలో అంట ఇన్వెస్టర్స్ కూడా డబ్బులు పెట్టింది. ఆ టైంలో ఇది బాగా బూమ్ అవుతుంది కదా, హోమ్ డెలివరీ అనేది. సో దాన్ని పట్టుకొని వీళ్ళు ఇది చేశారు. ఇంత డబ్బు తీసుకున్న తర్వాత ఎట్లాంటి వాడైనా కొంచెం ఐడియా ఉన్నా కానీ దే విల్ హ్యావ్ టు మెటీరియలైజ్ ద థింగ్స్ అండ్ పని అనేది జరుగుతూ ఉండాలి. ఇన్నాళ్ళు అవ్వలేదంటే వాళ్ళు ఖచ్చితంగా మనీని వేరే వైపు ఎటో తరలించి ఉండొచ్చు, లేకపోతే మోసం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని అసలు స్టార్ట్ చేసి ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు చూడండి స్టార్ట్అప్స్, ఓకే అక్కడ డబ్బులు పెడితే వస్తుంది, ఇక్కడ డబ్బులు పెడితే వస్తుంది అని చెప్పి ఇలాంటి మోసాల్లో గనక పడ్డారో తేరుకోలేరు. మీ సేవింగ్స్ అన్ని 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, 30 లక్షలు కావచ్చు, ఒక బకెట్ లో పెట్టేసి విచ్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ బకెట్, జీవితంలో తేరుకోలేరు. చాలా జాగ్రత్తగా ఉండండి. రూపాయి కష్టార్జితం మనది, చాలా కష్టపడి సంపాదించుకుంటున్నాం. బీ అవేర్ ఆఫ్ వేర్ యు ఆర్ ఇన్వెస్టింగ్, వాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ అనేది కూడా చూడండి. స్టాక్స్ లో కూడా చాలా జాగ్రత్తగా నాలెడ్జ్ తోనే ఇన్వెస్ట్ చేయండి. స్టాక్స్ అనేది ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈస్ ద లేటెస్ట్ ట్రెండ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. ఇది కూడా చాలా స్కామ్స్ అవుతున్నాయి కాబట్టి బీ అవేర్ గైస్.